నువ్వు ఇక భయపడని అవసరం లేదు. ఎందుకు అంటే 3వ దినాన, అమ్మ సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండండి, 3వ దినాన తిరిగి లేచి మరణమును మృత్యుంజయుడిగా ఆయన తిరిగి లేచి, మరణము పైన నీకు జయము లేదు. హల్లెలూయా. మరణమా, మానవుని పైన నీకు జయం లేదు, మానవునికే మరణము పైన జయమునిచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎందుకు పుట్టాడు? మరణించడానికి. ఆయన మరణించి మనలను బ్రతికించడానికి. హల్లెలూయా. ఆయన జన్మించాడు, ఆయన మరణించాడు, కాబట్టే మనము సజీవులుగా ఉండగలిగాం. ఏ విధంగా సజీవులుగా ఉండగలిగాము అంటే, బ్రతకడం సమస్య కాదు, ఎలా అయినా బ్రతుకుతాం. హల్లెలూయా. చాలామంది తిట్టేటప్పుడు అరే నువ్వు బ్రతుకుతావు, జంతువులు పోలుస్తూ ఉంటారు. అలా కాదు, బ్రతకడం అనేది క్రీస్తులో బ్రతికితేనే అది నిజమైన బ్రతుకు. ఆ బ్రతుకుకి పరమార్థం అనేది ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. మొట్టమొదటిగా మనకు క్రిస్మస్ అనగానే బాగా గుర్తొచ్చేది ఎవరెవరో చెప్పండి. మరియమ్మ, ఇంకా యేసోపు, క్రిస్మస్ తాత, ఇంకా ఇంకెవరు గుర్తొస్తారు? గొల్లలు గుర్తొస్తారు. గొల్లలు గుర్తుకు రారా? జ్ఞానులు గుర్తొస్తూ ఉంటారు. ఇంకా ఎవరెవరు గుర్తు? హేరోదు రాజు గుర్తొస్తాడు. ఇంకెవరెవరు గుర్తొస్తారు? అన్నా గుర్తుకు రాదు మీకు కదా, ఆమె ఎవరు అంటున్నారా? సిమియోను గుర్తుకొస్తాడా? ఆయన ఎవరు అంటున్నారా? వీళ్ళందరూ క్రిస్మస్లో పార్ట్. అంటే వీళ్ళందరూ అన్నా దేవాలయంలో ప్రవక్తిగా ఉంది. సిమియోను ఆయన చూడడానికే బ్రతికి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా ఇలా క్రిస్మస్ అన్న వెంటనే స్టార్ గుర్తొస్తుంది. ఇంకేమేం గుర్తొస్తుంది చెప్పండి? క్రిస్మస్ అన్న వెంటనే మీకు గుర్తొచ్చేది ఇంకేం బ్రదర్? బంగారము, సాంబ్రాణి, బోలం, ఇంకా చలికాలం గుర్తొస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్. ముక్కులు ఎప్పుడు డ్యాన్స్ చేయవు. క్రిస్మస్కి పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే పెద్దోళ్ళు ముక్కులతో డ్యాన్స్లు వేస్తూ ఉంటారు పైకి కిందకి. ఎందుకని? వాతావరణ మార్పులు, చలికి. ఇంకేం గుర్తొస్తాయి? క్రిస్మస్ అన్న వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే, మీరు ఏమన్నా అనుకోండి, నాకు మాత్రం క్రిస్మస్ అంటే గుర్తొచ్చేది కొత్త బట్టలు, మంచి భోజనం. ఇంకా నేను చిన్నప్పుడు పండగ టైంలో కొత్త బట్టలు వేసుకొని ఊరు మొత్తం తిరిగేవాడిని. ఎందుకని? నా బట్టలు చూడాలి వాళ్ళందరూ. అందరూ పిలిచారే బాగున్నాయిరా అన్న వెంటనే మనంతా ఉప్పొంగే వాళ్ళు ఇంకొకరు ఉండరు. ఇవి చెప్పరు మీరు, మొహమాటాలు ఉంటాయి, కొంచెం పెద్ద అయిపోతున్నారుగా. ఇవి అస్సలుగా పండగ అనగానే ఇంటికి రంగులు, ఇంటి పని, వంట పని, పంటి పని, ఇవన్నీ పెట్టుకుంటాం క్రిస్మస్ అన్న వెంటనే. క్రిస్మస్ టైంలో పిల్లలకి తల్లిదండ్రుల మీద మహా బాధ ఉంటుంది. ఎందుకని? అరే పైన ఉన్న సామాన్లు మొత్తం, ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం బయటయి అంటారు. వేపించేస్తారు, కడిగేస్తారు శుభ్రంగా, మళ్ళీ సర్దిచ్చేస్తారు, ఇల్లు కడిగేస్తారు, రంగులు వేసేస్తారు శుభ్రంగా. పండగ అనగానే ఇవి మనకు తెలిసింది. అసలు నిజమైన పండుగ అంటే ఏంటి? నిజమైన పండుగను మనం అనుభవించాలి, మనము ఆరాధించాలి, మనము సంతోషించాలి, మనము సంబరాలు చేసుకోవాలి. పాటలు పాడుకున్నంత మాత్రాన పండుగ అవ్వదు. కొత్త బట్టలు కొనుక్కున్నంత మాత్రాన పండుగ అవ్వదు. ఇలా డెకరేట్ చేసుకున్నంత మాత్రాన పండుగ అవ్వదు. ఇంటి నిండా డేక్షల నిండా వండుకున్నంత మాత్రాన పండుగ అయిపోదు. పండుగలు ఎన్నో జరిగిపోతూ ఉంటాయి. కానీ నిజమైన పండుగ ఎప్పుడు కలుగుతుంది అంటే, నీ హృదయములో క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన కొరకు జీవించేటప్పుడు నీవు నిజమైన పండుగ అనుభవిస్తావు. హల్లెలూయా. క్రిస్మస్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది అంటే, యేసయ్య పుట్టాడు అని అనుకుంటూ ఉంటాం కదా, అంటే అలా జరుపుకుంటూ ఉన్నాం. కానీ క్రిస్మస్ అనే మాటకు అర్థం ఏంటి అంటే, క్రిస్టోస్ అంటే క్రీస్తును ఆరాధించుట. క్రిస్మస్ అనగానే ఏంటి? ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని నీ హృదయంలోనికి చేర్చుకుంటావో, అసలు ఎందుకు క్రీస్తు అవసరమై ఉన్నది? ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకునే ఈ పండుగ మనం ఫెస్టివల్స్ చూస్తూ ఉంటాం. కొన్ని ఫెస్టివల్స్ కొన్ని ప్రాంతాలకు చెందుతాయి, కొంతమంది వ్యక్తులకు చెందుతాయి, కొన్ని జాతులకు చెందుతాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగ ఏదన్నా ఉంది అని అంటే అదే క్రిస్మస్. హల్లెలూయా. చాలా గర్వంగా చెప్పుకోవచ్చు.
ఈ క్రిస్మస్ దినాన్ని ప్రపంచవ్యాప్తంగా నెల రోజులకు ముందు నుంచే షాపు వాళ్ళకి కానీ, లేకపోతే కిరాణా, లేకపోతే బిజినెస్ చేసే వాళ్ళకి ఈ సీజన్లో వచ్చినంత సేలింగ్ కానీ, ఈ సీజన్లో వచ్చినంత మనీ కానీ ఎక్కడా రాదు. ఎందుకు ఈ క్రిస్మస్ పండుగను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నారు? అసలు ఈ క్రిస్మస్ పండుగలో ఉన్న గొప్పతనం ఏంటి? ఆనాడు తలుచుకున్నట్లయితే ఒక యవనస్తురాలుని, 15-16 సంవత్సరాల యవనస్తురాలికి దేవుని దూత ప్రత్యక్షమై, ఇదిగో మరియా, ఇదిగో దేవుని దయ నువ్వు పొందుతావు, దయాప్రాప్తురాలా, నీకు శుభము. ఏంటి ఆమెకు కలిగిన శుభము? ఆమెకు కలిగిన శుభమేంటి? పెళ్లి కాకముందే గర్భం వేసుకొని తిరుగుతున్నావా అని అనిపించుకోవడం శుభమా? ఏంటి శుభము? క్రీస్తుని, లోకరక్షకుడైన దేవుణ్ణి ఆమె గర్భములో ధరించుకోవడమే. హల్లెలూయా. ఆమె పాడుతూ ఉంటుంది కదా, నా ప్రభువు. ఆమె ప్రభు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆమె గర్భంలో ఉన్నాడు. ఇక్కడ మనం లూకా సువార్తలో ఎలిజబెత్ దగ్గరికి మరియా వెళ్ళిన తర్వాత ఈ మాట ఒకసారి చూస్తారా? తర్వాత నేను వాక్యంలోనికి వెళ్తాం. ఈ మాట చెప్పకుండా నేను ఉండలేకపోతున్నాను. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము. ఈ మాట భలే ఉంటుంది. చూడండి, 46వ వచనం. అప్పుడు మరియా ఇట్లా, నేను మరియా చిన్నదా లేకపోతే ఎలిజబెత్ పెద్దదా? ఎలిజబెత్ చిన్నదా, మరియా చిన్నదా? చెప్పండి. మరియే చిన్నది. ఎలిజబెత్ వృద్ధురాలు అని రాయబడి ఉంది బైబిల్లో. ఏమనుంది ఎలిజబెత్ని గురించి? వృద్ధురాలు. ఆ వృద్ధురాలు ఏమని పొగిడింది అనుకున్నారు? చూడండి, ఈ మాట చాలా బాగుంటుంది. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. 42వ వచనం. నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నీకెలాగు ప్రాప్తించను? ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేశాను. వినండి జాగ్రత్తగా. వృద్ధురాలు ఒక చిన్న వయస్సులో ఉన్న యవనస్తురాలను ఈ విధంగా పొగుడుతుందో చూడండి. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఈ మాట అనగలుగుతామా మనం? మనకంటే చిన్న వాళ్ళని, లేకపోతే మనకంటే తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళని. మరియా ఒక సేవకురాలేం కాదు. ఎలిజబెత్ సేవకురాలు, అంటే యాజక ధర్మము చొప్పున, యాజక క్రమము చొప్పున జరిగించువారు. అలాంటి స్థితిలో ఉన్న ఒక యవనస్తురాలను దేవుడు ఎన్నుకున్న తర్వాత వినాలి, ఇదిగో నీవు స్త్రీలలోనే ఆశీర్వదింపబడిన దానవు అని అన్న వెంటనే మరియా అంటుంది కదా, చూడండి 46వ వచనంలో, నా ప్రాణము ప్రభువును గనపరుచుచున్నది. ఏమంటుంది? ఈ మాట చెప్పండి ఒకసారి, నా వైపు చూడండి ఒకసారి. నా ప్రాణము ప్రభువుని. ప్రభు ఎక్కడున్నాడు? ఆకాశమందు ఉన్నాడు ప్రభు. నా ప్రాణము ప్రభువుని గనపరుచుచున్నది. తర్వాత మాట ఏంటి? తన దాసురాలు దీనస్థితి కటాక్షించను. నా ఆత్మ కూడా ఆమె దగ్గరే ఉంటుంది. నా ఆత్మ. ఇప్పుడు రక్షకుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మరీ చెప్తున్న మాట, రక్షకుడు ఎక్కడున్నాడు? ఇక్కడ పెట్టుకోవచ్చు. ఆమె నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. హల్లెలూయా. ఆమెకు తెలుసు, కానీ ఎలిజబెత్కి యోహాను గురించి తెలియదు. ఎవరికి తెలుసు? మళ్ళా జకర్యాకు తెలుసు. జకర్యా నమ్మనందున జకర్యా నోరు ఏమైపోయింది? మోగపోయింది. హల్లెలూయా. సరే, వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఎందుకు ఈ క్రిస్మస్లో ఉన్న గొప్పతనము చూడండి. ప్రణాళికబద్ధమైన పుట్టుక కాబట్టి. వినండి, ప్రణాళికబద్ధమైన పుట్టుక ఆయనది. ఎలాంటి పుట్టుక? ప్రణాళికబద్ధమైన పుట్టుక. అనాది సంకల్పములోనే ఆయన జన్మిస్తాడు అని. అనాది సంకల్పము అంటే ఎప్పుడు? అనాది సంకల్పం అంటే ఎప్పుడు చెప్పండి? ఆదికాండంలోనికి వచ్చేద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము. ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనం చదవండమ్మా. ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. చాలు, వినండి, నా వైపు చూడండి ఒకసారి, మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను. దేవుడు ఒక మానవుని సృష్టించాడు. సృష్టించిన తర్వాత
మానవునితో సహవాసం చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వచ్చి మానవునితో ముచ్చటిస్తూ మానవుణ్ణి కలుసుకుంటూ ఉన్నాడు. అయితే మానవుడు దేవుడు చెయ్యవద్దు అని చెప్పిన దానిని మానవుడు చేయడము ద్వారా మానవుడు, ఇదంతా మీకు తెలుసు కాబట్టి నేను త్వరగా వెళ్ళిపోతున్నాను ముందుకి. మానవుడు ఏమైపోయాడు అంటే దేవుని మహిమను కోల్పోయాడు. హల్లెలూయా. మానవుడు ఏం కోల్పోయాడు? దేవుని మహిమను కోల్పోయాడు. దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు. దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు. దేవునితో సంబంధాన్ని కోల్పోయాడు. వినాలి వినాలి వినాలి. హల్లెలూయా. దేవునితో సంబంధమును కోల్పోయాడు. అప్పుడు వినాలి, అవ్వ చేసిందా పాపము, ఆదాము చేశాడా అంటే ఏం చెప్తారు మీరు? ఎవరు చేశారు చెప్పండి. మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ గుర్తులేదు అనుకుంటా. ఆదాము చేశాడా, అవ్వ చేసిందా? అవే చేసిందా? సరే, ఇద్దరూ చేశారా? సరే. ఇప్పుడు ఆ బొడ్డ అమ్మాయి పేరు ఏం పేరు? యక్షితానా? బొడ్డదాని పేరు ఏం పేరు? అది ఆ బొడ్డదాని పేరు ఏంటమ్మా? జున్నుని రాముని కొట్టుకాడకు పంపించాను నేను 100 రూపాయలు ఇచ్చి. కొట్టుకాడకు పంపించిన తర్వాత ఈ 60 రూపాయలు పెట్టి సరుకులు తీసుకురండి అబ్బాయి, మిగతా 40 రూపాయలు తీసుకుని రండి అని చెప్పాను అనుకో. నేను జున్నుని తీసుకెళ్ళిన తర్వాత రాముని జున్ను ఏడ్చింది, లేకపోతే జున్ను అది కావాలి ఇది కావాలని 100 రూపాయలు అవ చేసేసింది. 100 రూపాయలు అవ చేసిన తర్వాత నేను జున్నుని అంటానా రాముని అంటానా? ఎందుకని? పెద్దోడుగా. ఇప్పుడు ఆదాము కూడా పెద్ద కాదా? అవ్వకంటే ముందు సృష్టించబడ్డా లేదా? కాబట్టి ఇద్దరిది ఉంటుంది తప్పు. హల్లెలూయా. అందుకని ఇద్దరికి శిక్ష కలిగింది. వినండి జాగ్రత్తగా. అయితే వినండి. అయితే అవ్వను దేవుడు ఏమని శపిస్తూ ఉన్నాడు అని అంటే చూడండి, ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. పాపము లోకములోనికి రావడం. అసలు పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు చెయ్యమన్నది చెయ్యకపోవడమే పాపం. దేవుడు చెయ్యొద్దు అని చెప్పిన దాన్ని చేయడమే పాపం. పాపం అంటే పెద్ద హత్యలు చేయడం, వ్యభిచారం చేయడం, దొంగతనాలు చేయడం, నరహత్యలు చేయడం ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని దృష్టిలో పాపం అంటే ఏంటి అని అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు వద్దు అని అన్న తర్వాత మనము దాని వైపు కానీ దాని జోలికి కానీ వెళ్ళకూడదు. అయితే ఎందుకు అంటే మనలను సృష్టించిన వాడు ఆయనే. ఎలాగూ సృష్టించాడో తెలుసా? తన పోలిక చొప్పున తన స్వరూపమందు మనలను ఆయనకి ఇష్టమైనట్లుగా మనలను చేసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చెప్పట్లేదు హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. క్రిస్మస్ ఆశీర్వాదం దేవుడు మీకు అందరికీ మనందరికీ కలుగజేయును గాక. అయితే ఇప్పుడు దేవుడు ఇదిగో ఇలా చెయ్యొద్దు అని చెప్పిన తర్వాత చేశారు కాబట్టి వారిని పాపముగా దేవుడు ఎంచాడు. పాపము చేసిన తర్వాత దేవునికి తెలుసు కదా, యథావిధిగా మరలా వచ్చి ఆదాము అని అడిగితే నేను కాదయ్యా, అవ్వా అని అడిగితే నేను కాదయ్యా అని ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు. కానీ వారు పాపాన్ని మాత్రం ఒప్పుకోలేదు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది కదా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతారు. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, అప్పుడే దేవుని కనికరమును మనం పొందుకుంటాం. ఒప్పుకోకుండా కప్పుకుంటే దేవుని కనికరం మనకు రాదు. పై షోయింగ్కి ఎలా ఉంటాము అంటే బాగానే ఉన్నారులే, కప్పుకున్నారు, పాపం ఏం కనపడట్లేదు, చీకట్లో చేస్తున్నాం, ఎవరికి తెలియకుండా చేస్తున్నాం, వినాలి, ఎవరికి తెలియకుండా చేస్తున్నాం అన్నట్లుగా ఉండకూడదు. అందుకనే మనం ఏం చేయాలి అంటే ప్రతి తప్పుని, ప్రతి పాపమును, ప్రతి అపవిత్రతను దేవుని పాదాల చెంత మనకన్నిటిని కారుస్తూ, ప్రభువా నేను చెయ్యకూడని పని చేశాను, మాట్లాడకూడని మాట మాట్లాడాను, చూడకూడని వాటిని చూచాను అని దేవుని సన్నిధిలో మనమైతే ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు మనము కనికరించబడతాం. అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆదాముని అడిగితే అవ్వ మీద చెప్పాడు, అవ్వేమో పాము మీదకి వెళ్ళిపోయింది, సర్పం మీదకి వెళ్ళిపోయారు. అట్లా ఒకరి మీద ఒకరు
చెప్పుకున్నారే కానీ ప్రభువా మేము చేయకూడని పనిని చేశాము అని ఒప్పుకోలేదు. కాబట్టి ఒకని ద్వారా పాపం ఈ లోకానికి వచ్చింది, ఆయనే ఆదాము ద్వారా పాపం ఈ లోకానికి వచ్చింది. స్త్రీతో చెప్పాడు కదా, నీ ప్రయాసము అధికము చేస్తాను, నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చిస్తాను. ఈ రోజుల్లో స్త్రీలను మీరు గమనించినట్లయితే గర్భం వచ్చిన తర్వాత వారు కనేటప్పుడు ఒక్కసారి బిడ్డను కనేటప్పుడు ఆపరేషన్ చేయించుకున్న దగ్గర నరకం చూసేస్తారు వాళ్ళు. కనేటప్పుడు కూడా అంతే, ఒక్కసారి మరణపు అంచుల్లోనికి వెళ్ళి బయటకు వస్తారు. ఎందుకు అంటే వారు తప్పును ఒప్పుకోకపోవడం వలన, తప్పును పాపమును ఒప్పుకోకపోవడం వలన. వినండి జాగ్రత్తగా. అయితే ఆదాముతో దేవుడు ఏమన్నాడు? 3:16లోనే ఉంటుంది. ఆదాముతో ఏమన్నాడు ఆయన? 17వ వచనంలో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతో నీవు బ్రతుకు దినముల నీవు దాని పంట తిందువు, అది ముండ్ల తొప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. ఇదిగో నీవు ప్రయాసపడతావు, నీవు కష్టపడతావు, కానీ భూమి నీకేమిచ్చిద్దంటే ముళ్ళ పొదలు గచ్చ పొదలు మాత్రమే ఇస్తుంది అని ఆదాముతో దేవుడు చెప్పాడు. ఇప్పుడు సర్పముతో ఏమన్నాడు చూడండి, చివరిగా సర్పముతో ఏమన్నాడు? 14వ వచనంలో, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిల్లోనూ భూజంతువులన్నిటిల్లోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు అన్నాడు. సర్పంతో ఏమన్నాడు? నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా మన్ను తింటావు. అప్పటి వరకు సర్పాలు ఎలా నడిచాయో మనకు తెలియదు, అక్కడ రాయబల్లా. కానీ అప్పటి నుంచి మాత్రం సర్పం ఎలా పాకిద్దంట? నీ పొట్టతో ఏం చేస్తావు? ఇక్కడ ఏమని రాయబడి ఉంది? నీవు కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తింటావు అని శాపము మానవుని పైన, ఈ లోకము పైన శాపము కుమ్మరించబడింది. ఇప్పుడు దేవుని యొక్క అనాది సంకల్పము చొప్పున, దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక చొప్పున మానవునికి ఆనాడే దేవుడు వాగ్దానం చేశాడు. అయ్యో, నేను మానవుని చేశాను కదా, నా స్వరూపమందు నా పోలిక చొప్పున నేను నిర్మించాను కదా, ఇదిగో ఆ మానవుడు తప్పు చేశాడే, ఆ మానవునికి తప్పుకు పాపమునకు వచ్చు జీతము వారిని శిక్షించను. వారు ఆనాడు చనిపోలేదు, కానీ ఆత్మీయంగా మాత్రం చనిపోయారు. ఈ రోజుల్లో కూడా చాలామంది బ్రతికి ఉన్నామనే పేరు మాత్రం ఉంది, కానీ ఎలా ఉన్నాము? మృతుడవే అని వ్రాయబడి ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఎలా ఉన్నావు? బ్రతకడం అనేది మామూలుగా ఎవరైనా బ్రతుకుతూ ఉన్నారు, కానీ క్రీస్తు కొరకు గొప్ప సాక్షులుగా, క్రీస్తు కొరకు పట్టు వదలని వారిగా మనం నిలబడగలిగితే దేవుడు మనకు పరలోకమందు ఫలము అధికము చేస్తాడు. హల్లెలూయా. అయితే ఆనాడే దేవుడు అనాది సంకల్పము చొప్పుననే ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏంటి ఆ ప్రణాళిక అంటే చూడండి 15వ వచనంలో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే నీకును స్త్రీకిని, మనం ఎవరి సంతానము అని అంటే స్త్రీ పురుష సంతానం, అందరికీ తెలిసిన విషయమే. కానీ నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును. స్త్రీ సంతానము అంటే ఏంటి? ఆయన యొక్క అనాది సంకల్పము అక్కడ ప్రారంభమైంది. హల్లెలూయా. అందుకనే ఆయనకు ఒక పేరు ఉంది. ఏంటి ఆ పేరు అంటే, కోపించుచునే ఆయన మన పైన వాత్సల్యమును చూపించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆయనను విడిచిపెట్టిన మనలను విడువని ప్రేమ ఆయనది. మనము ఆయన సన్నిధిలోనికి రాకపోయినా మనలను వెన్నంటే ఉండి నడిపించేది ఆయన ప్రేమ మాత్రమే. హల్లెలూయా. అందరూ మనలను విడిచిపెట్టిన మన వెంటే ఉండి మనకు తోడుగా, మనకు సహాయకుడుగా, మనకు ఇమ్మానుయేలుగా ఉండి మనలను నేటి వరకు నడిపించిన ఆ దేవాది దేవునికి సకలమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ చూసినట్లయితే నీకును స్త్రీ సంతానమునకును. స్త్రీ సంతానం అంటే ఎవరు? స్త్రీ సంతానం అంటే ఎవరు? స్త్రీకు మాత్రమే పుట్టిన వాళ్ళు. ఇప్పుడు స్త్రీకి మాత్రమే పుట్టడం సాధ్యమేనా అంటే, సాధ్యమేనా? అది మన దృష్టిలో సాధ్యం కాదు, కానీ దేవుని దృష్టిలో సాధ్యం. ఇలా మాట్లాడుకుంటూ ఆయన అన్నాడు కదా, అది అన్న దాని దగ్గర చూడండి ఒకసారి. అది అన్న దాని దగ్గర ఒక పైన కొమ్ము ఒకటి ఉంది, అక్కడ ఏమని రాయబడి ఉంది కింద?
ఆయన. ఏమనుంది కింద చూడండి, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఆయన ఎవరో? ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. హల్లెలూయా. అది అనన్న దగ్గర ఆయన, బైబిల్లో ఆయన అనే మాటకు ఎవరిని తీసుకుంటాం మనం? యేసుక్రీస్తు వారిని తీసుకుంటాం. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే చూడండి, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం, త్వరగా చదవండి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. చాలు. నీకును స్త్రీ సంతానమునకును. ఎవరెవరికంట? చెప్పండి ఒకసారి చెప్పండి నాతో పాటు. నీకును స్త్రీ సంతానమునకును. ఇక్కడ ఎవరితో అంటున్నాడు? కొన్ని వందల సంవత్సరాల క్రితం యేసు ప్రభువు వారికి యెషయాకు దగ్గర 700 సంవత్సరాల కాల వ్యవధి, కొన్ని వందల సంవత్సరాల క్రితమే ముందే ఒక ప్రవక్తను దేవుడు నిలబెట్టుకున్నాడు. యెషయా ప్రవక్తను దేవుడు నిలబెట్టుకొని అంటున్నాడు కదా, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును. ఏమంటున్నాడు ఆయన? ఆది కాండములోనే, అనాది సంకల్పంలోనే ఏమన్నాడు ఆయన? నీకును స్త్రీ సంతానమునకును అన్నాడు. దానికి నెరవేర్పుగా మరొక ప్రవక్తను దేవుడు నిలబెట్టుకొని ఇలా మాట్లాడుతున్నాడు కదా, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. అతనికి ఏమని పేరు పెడుతున్నారంట? ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఇమ్మానుయేలు అంటే ఏంటి అర్థం? దేవుడు మనకు తోడు. ఎప్పుడు తోడు? దేవుడు మనకు తోడు అన్ని వేళలో. హల్లెలూయా. అది సరైన మాట. సమస్యల్లో తోడు, ఇబ్బందుల్లో తోడు, అనారోగ్యంలో తోడు, ఇరుకుల్లో తోడు, కన్నీటిలో తోడు, ఒంటరిగా ఉన్నప్పుడు తోడు. హల్లెలూయా. ఆయన మనకు ఇమ్మానుయేలుగా ఉన్నాడు. కాబట్టి నేటి వరకు మనం ఇప్పటికీ సజీవులుగా ఉన్నాం. ఎంతోమంది పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు ఈ రోజున కాలగర్భంలో లేరు. అబ్బా నేను బ్రతుకున్నాను అని సంకలు కొట్టుకోవటం కాదు. మనకు ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టే మనం ఇప్పటికీ సజీవులుగా ఉండగలిగాం. హల్లెలూయా. ఆయన ఇమ్మానుయేలుగా ఉంటాడు. సదాకాలము ఆయన మనకు తోడుగా ఉన్నాడు, ఉంటాడు కూడా. హల్లెలూయా. అయితే ఇక మాట్లాడుతూ కన్యక గర్భవతి అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ పదం చాలా బాగుంటుంది, వినండి జాగ్రత్తగా. గొల్లల దగ్గరికి ఎవరు వచ్చారు? గొల్లల దగ్గరికి ఎవరు వచ్చారు? దూత వచ్చింది. అమ్మా మీతోనే మాట్లాడేది. గొల్లల దగ్గరికి ఎవరు వచ్చారు? దూత వచ్చింది. అదే జ్ఞానుల దగ్గరికి ఎవరు వెళ్ళారు? ఓకే, జ్ఞానుల దగ్గరికి ఎవరు వెళ్ళలా. వారు ఒక సూచన చూచారు. హల్లెలూయా. ఆ సూచనను చూచి ఆ సూచన ప్రకారముగా గ్రంథపు చుట్టలన్నీ తిరగేసిన తర్వాత ఇదిగో ఆకాశంలో నక్షత్రం వెలిసిద్ది. ఎప్పుడు? రక్షకుడు పుట్టినప్పుడు అని చెప్పేసి గ్రంథములన్నీ తిరిగేసిన తర్వాత మీకా గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది కదా, ఇవన్నీ చదివేసిన తర్వాత వారు మరలా ఆ రక్షకుని చూడడానికి బయలుదేరారు. వినండి జాగ్రత్త. జ్ఞానుల యొద్దకు దేవుని దూత రాలా. పామరులైన గొల్లల దగ్గరికి దేవుని దూత వచ్చింది. హల్లెలూయా. ఈ రోజుల్లో ఎంతోమంది పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళ దగ్గరికి ఈ రక్షకుని యొక్క ఆనందం లేదు. పామరులమైన దేనికి పనికిరాని వారమైన మన యొద్దకు రక్షణ యొక్క ఆనందము మనం అనుభవిస్తున్నాం. హల్లెలూయా. ఆయన నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాను. ఒక్కసారి ఇక్కడ ఆగండి. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? మళ్ళీ ఫస్ట్కి వచ్చావు క్వశ్చన్లు అడిగేస్తున్నావు అనుకుంటున్నారా? మీరు తెలుసుకోవాలని అంతే, ఏం లేదు. చెప్పుకుంటూ వెళ్ళిపోమంటే బడబడ చెప్పేసుకుంటూ వెళ్ళిపోతా. ఇట్లా అడిగితే ఈ మాట అడిగారా అని గుర్తుంటుందన్న ఆలోచన, అంతే. హల్లెలూయా. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము
26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్ళించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపిను. హల్లెలూయా. ఎందుకు వచ్చాడంట ఆయన? దుష్టత్వము నుంచి మనలను మళ్ళించడానికి. హల్లెలూయా. ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు? దుష్టత్వం నుండి మళ్ళించడానికి. దుష్టత్వం నుంచి మళ్ళించబడిన తరువాత మనలను ఆశీర్వదించడానికి. హల్లెలూయా. హల్లెలూయా. నిజమైన క్రిస్మస్ ఆశీర్వాదము మనమందరం అనుభవించుదుము గాక. ఇక్కడ చూడండి, ఇదిగో కన్యక గర్భవతి అవుతుంది అని ప్రవక్త పలికాడు. దేవుని యొక్క అనాది సంకల్పంలో ఆ ధర్మశాస్త్రంలో రాయబడిన మాట ఏంటి? నీకును స్త్రీకిని వైరము కలగజేస్తాను, అది నీ తల మీద కొట్టును అని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. ఇప్పుడు కాలము సంపూర్ణమైనప్పుడు, ఎప్పుడంట? కాలము సంపూర్ణమైనప్పుడు మనం చదువుకున్నాం కదా. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రములు కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడి వాడాయను. వినండి, ఎందుకు ఆయన వచ్చాడు అంటే మనలను దత్తపుత్రులుగా చేసుకోవడానికి. హల్లెలూయా. ఇగో ఇక మీరు కుమారులు కుమార్తెలు అని పిలువబడతారు. ఎందుకు? యేసు ప్రభువు వారు నిత్యము కోటాను కోట్ల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతిగానముల చేత ఆరాధింపబడుచున్న దేవుడు రిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు అనంటే ఆనాడు ఆదాము ద్వారా లోకములోనికి పాపము ఏ విధంగా వచ్చిందో యేసయ్య ద్వారా ఈ లోకానికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మనలను కుమారులుగా స్వీకరించడానికి, ఆయన మనలను కుమార్తెలుగా స్వీకరించడానికి. ఇప్పటి నుంచి మనం చెప్పుకోవచ్చు, నేను అనాథిని కాదు, మా తండ్రి విడిచిన, మా తల్లి విడిచిన, నాకు సంబంధించిన వాళ్ళు విడిచిపెట్టిన, నేను నా తండ్రి పేరు ఏంటనుకున్నారు? నా కొరకు ప్రాణమునిచ్చి నన్ను రక్షించి నన్ను విమోచించి పరలోక రాజ్య వారసునిగా చేసిన నా యేసయ్యే నా పరమ తండ్రి అయి ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. హల్లెలూయా. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు. చూడండి, దేవుని వాగ్దానం ఆ విధంగా ఉంది. మీకా గ్రంథంలోనికి చూద్దాం ఒకసారి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో చూడండి ఒకసారి. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. తర్వాత మాట భలే ఉంటుంది చూడండి. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు, శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. చాలు. ఆయన ఎలాగూ ప్రత్యక్షమవుతూ ఉన్నాడు? పురాతన కాలములో ఎలాగూ ప్రత్యక్షమయ్యాడు? పురాతన కాలంలో ఎలాగూ ప్రత్యక్షమయ్యాడు? ప్రవక్తలను నిలబెట్టుకున్నాడు, రాజులను నిలబెట్టుకున్నాడు, న్యాయాధిపతులను నిలబెట్టుకున్నాడు. ఇంకా ఇలా పురాతన కాలంలో ఆయన వాక్కు ద్వారా ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణుడై మన మధ్యలోనికి వచ్చేసాడు. హల్లెలూయా. ఇదిగో బెత్లెహేము ఎఫ్రాతా, నువ్వెంత మాత్రము స్వల్పమైన దానివి కావు అని అంటున్నాడు దేవుడు. నిన్ను ఎదుటివాడు దేనికి పనికిరానివాడు రా అని అన్నా పర్వాలేదు, దేవుడు మనతో సెలవిస్తున్న ఈ క్రిస్మస్ పండుగ దినాన్న మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే, నీవెంత మాత్రము అల్పమైన వాడువు కాదు, నీవెంత మాత్రము స్వల్పమైన దానివి కావు అని ఆయన సెలవిస్తున్నాడు. హల్లెలూయా. మనలోనే ఎవరున్నారు? మనం యేసయ్యను చేర్చుకుంటే ఇశ్రాయేలునే కాదు, లోకమును ఏలబోవువాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనమే ఆయన శరీరం. ఈ పాట భలే ఉంటుంది, అందాల తార. లాస్ట్ వచనంలో ప్రభు జన్మస్థలము పాకాయే కాదా, పరలోక సౌధమే. ఇంక తర్వాత జీవితం అంతా పాయనమే. తర్వాత ఈ మాట ప్రభు పాద పూజ దీవెన కాదా, ప్రచరించే పుణ్యం. ఇంకో మాట ఉంటుంది చివరి వచనంలో, ఇది వినండి. బ్రతుకే మందిరం అయిపోతే ఇప్పుడు మనం మనం ఏదైతే అర్పిస్తామో, హల్లెలూయా, నువ్వు కన్నీటిని దేవునికి ఇస్తావా? లేకపోతే నీకున్న సొమ్ములను దేవునికి ఇస్తావా? నీకున్న సామర్థ్యాన్ని దేవుడికి ఇస్తావా? లేకపోతే నీకున్న సమయాన్ని దేవునికి ఇస్తావా? ఆ అర్పణలే సిరులుగా చేస్తాడు ఆయన. హల్లెలూయా. అర్పణలే సిరులాయే. తర్వాత
అప్పుడు మనం ప్రార్థన చేస్తేనంట మన ప్రార్థన ఫలించేసిద్దంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆయన ఎందుకు ఈ లోకానికి ఎందుకు ఇంత గొప్పగా ప్రపంచమంతా జరుపుకుంటున్నారు అని అంటే చూడండి, ప్రణాళికబద్ధమైన పుట్టుక కాబట్టి ప్రపంచమంతా జరుపుకుంటున్నారు ఈరోజు. చూసుకున్నట్లయితే తర్వాత ఆయన పుట్టుక ఎలాంటిది అంటే పరిశుద్ధమైన పుట్టుక. ఆయన పుట్టుక ఎలాంటిది? లూకాసు వార్తలోనికి వచ్చేద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 34వ వచనం. ఆయన పుట్టుక 1వ అధ్యాయము 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరుగని దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా. చాలు, నా వైపు చూడండి. మరియా తన గదిలో ఉన్నప్పుడు ఆ గది మొత్తము వెలుగుతో ప్రకాశమైపోయింది. ఒకసారి చూడండి. అమ్మమ్మ, శరీర సంబంధమైన ఆహారం కంటే ఆత్మ సంబంధమైన ఆహారం చాలా శ్రేష్టం. శరీర సంబంధమైన ఆహారం మనకి ఎక్కడైనా దొరికిద్ది, కానీ ఆత్మ సంబంధమైన ఆహారం మాత్రం దేవుని దగ్గర నుండి మాత్రమే వచ్చింది. హల్లెలూయా. ఏది కావాలో నిర్ణయించుకొని చాలా శ్రద్ధగా నా మాట వినండి. హల్లెలూయా. ఇదిగో ఆ దూత మరియ దగ్గరికి రాగానే మరియతో మాట్లాడింది. మరియ కూడా మాట్లాడిందా లేదా? ఎంత గొప్ప మాటలండి. ఈ రోజుల్లో దేవుని సేవకులతో మాట్లాడాలంటే చాలామంది ఎడాపెడా మొహం పెడతా ఉంటారు. ఆయన తన సేవకులను మీకు దూతగా ఉంచాడు. హల్లెలూయా. మరియా దూతతో మాట్లాడింది, దూత మరియతో మాట్లాడింది. హల్లెలూయా. ఇప్పుడు మరియ ఏమంటుందంటే, ఇదిగో అమ్మా, నీ గర్భమున రక్షకుడు ఉద్భవించబోతూ ఉన్నాడు అని చెప్పి ఇదంతా మరియ గాబ్రియలు దూత మాట్లాడిన తర్వాత మరియ అంటుంది కదా, ఈ మాట చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ మాట? నేను పురుషుణ్ణి ఎరగని దానినే. ఇది ఎలా జరుగుననే తర్వాత పురుషుణ్ణి ఎరగని దానినే. క్రిస్మస్ అంటే పరిశుద్ధతతో కూడిన పుట్టుక ఆయనది. హల్లెలూయా. మనము ఈ క్రిస్మస్ పర్వదినాన చేయవలసింది ఏంటంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఆనాడు మరియా పరిశుద్ధతను కాపాడుకుంది. దూతతోనే డైరెక్ట్గా మాట్లాడుతుంది, నేను పురుషుణ్ణి ఎరగలేదు. ఇది ఎలా సాధ్యం? ఈ రోజుల్లో మనం గుండె మీద చేసుకొని నేను ఎలా పరిశుద్ధంగా ఉండగలిగాను అని చెప్పగలుగుతున్నామా? మనం పరిశుద్ధతతో కూడిన పుట్టుక ఇది. పండుగ కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చాలా ఉత్సాహంతో పండుగ చేసుకుంటున్నారు. హల్లెలూయా. ఆయన అన్నాడు కదా, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని అన్నాడు. ఈ పండుగ రోజున ప్రవచనములు నెరవేర్పుగా ఆయన పుట్టాడు. రెండోదిగా ఎలా పుట్టాడు? పరిశుద్ధ సంబంధమైన పుట్టుక ఆయనది. పరిశుద్ధతను కాపాడుకుంటేనే నిజమైన క్రిస్మస్ పండుగ. పరిశుద్ధతను కాపాడుకోకుండా మనం ఎంత కొత్త బట్టలు వేసుకున్నా, ఎన్ని పిండి వంటలు వండుకున్నా, ఎంత బిర్యానీలు వండుకున్నా, ఎన్ని వెరైటీలు చేసుకున్నా, పరిశుద్ధత లేకుండా మనము దేవుని దృష్టిలోకి వస్తే దేవుడు ఎలా చూస్తాడంటే చీ అన్నట్లుగా చూస్తాడు. హల్లెలూయా. మనం ఈ దినాన ఒక సమర్పణ కలిగి, ప్రభువా నేను పరిశుద్ధతతో ఈ పండుగను జరుపుకుంటానయ్యా, ఇప్పటి వరకు నాలో పరిశుద్ధత లేదు, ఇప్పటి నుంచి నేను పరిశుద్ధతను కాపాడుకుంటాను, యథార్థతను కాపాడుకుంటాను, నీతిని కాపాడుకుంటాను. ఆయనకు వినండి, యేసేపుకు దేవుని దూత ద్వారా రాయబడిన మాట, ఆయన నీతిమంతుడై ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు అంట? నీతిమంతుడై ఉన్నాడు. చూడండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. త్వరగా నేను ముగించేస్తున్నాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 6వ వచనం. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నువ్వు ఏమి చేయవలనో నీకు తెలుపబడనని చెప్పాను. చాలు. ఎప్పుడైతే పరిశుద్ధతను కాపాడుకుంటామో, ఆనాడు అపోస్తులైన పౌలు గారు కూడా ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇప్పుడు మరియ పరిస్థితి కూడా అంతే. ఇదిగో కన్యకగా, ఇదిగో నా గర్భంలో రక్షకుడు ఉద్భవించబోతూ ఉన్నాడు, నేనేం చేయాలి అని సందిగ్ధంలో ఉంటే ఆయన మనము నడవవలసిన త్రోవను మనకు నేర్పిస్తాడు. హల్లెలూయా. మనము నడవవలసిన త్రోవలో ఆయన మన చేయి పట్టుకొని తిన్నటి మార్గంలో నడిపిస్తాడు. హల్లెలూయా. ఆనాడు ఏం చెయ్యాలి అని పౌలు ఉన్న స్థితిలో మరియ కూడా నేనేం చెయ్యాలి ఇప్పుడు? ఇదిగో దేవుని మాటేమో ఇలాగూ నా దగ్గరకు వచ్చింది అన్న సమయంలో దేవుడు చక్కని ఆలోచన ఇచ్చాడు మరియకు. ఎక్కడికి వెళ్ళిపోయింది ఆమె?
తల్లిదండ్రుల దగ్గర ఉందా? ఎక్కడుందా ఆమె? మరియ మాట్లాడిన తర్వాత కొండ ఎక్కేసింది. హల్లెలూయా. కొండపైన ఉన్న ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిపోయి అప్పుడు వాళ్ళిద్దరు పాట పాడుకున్నాడు. క్రిస్మస్ మరియ పాడిన క్రిస్మస్ పాట తెలుసా? మనం పాడిన పాటలు మనకు తెలుసు, కానీ మరియ పాడిన క్రిస్మస్ పాట భలే ఉంటుంది. నా ప్రభు యందు నేను ఆనందించుతున్నాను. ఆ వచనాలన్నీ 6 వచనాలు ఉంటాయి. ఈ 6 వచనాలు కూడా మరియా క్రీస్తు కొరకు పాడిన పాట అది. హల్లెలూయా. ఇదిగో నీవు వెళ్ళవలసిన మార్గములో నేను నీకు నడిపిస్తాను అని చెప్పి మరియను చక్కగా దేవుడు నడిపించాడు. హల్లెలూయా. మత్తయి సువార్తలోకి రండి, 1వ అధ్యాయం 18వ వచనంలోనికి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జన్మ విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసోపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు. ఈ మాట కోసమే చదివించా. ఆమె అంది కదా, నేను పురుషుణ్ణి ఎరుగని దానినే అంది. నిజమైన పండుగ మనము జరుపుకోవాలి అంటే, నిజమైన పండుగ ఆనందము మన హృదయాల్లో కావాలి అని అంటే, నేను పురుషుణ్ణి ఎరుగని దానినే అని స్త్రీలు చెప్పగలగాలి. యవనస్తులైన వాళ్ళు, పురుషులైతే నేను స్త్రీను ఎరుగని దానినే అని చెప్పగలగాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ రాయబడి ఉంది కదా, వారు ఏకము కాకమునుపు. ఎంత హోలీనెస్ అండి, ఎంత పరిశుద్ధత అండి, ఎంత పవిత్రతనండి కాపాడుకుంటుంది వాళ్ళు. మనము కూడా పవిత్రతను పరిశుద్ధతను కాపాడుకోవాలి. యూదుల ఆచారం ప్రకారం అయితే వాళ్ళని ఏం చేస్తారు అంటే, మొదట్లోనే ఎంగేజ్మెంటు, తర్వాత నిశ్చయించుకుంటారు ఫస్ట్, తర్వాత ప్రధానం అయిపోయింది, తర్వాత పెళ్ళి. ప్రధానమునకు పెళ్ళికి ఖచ్చితంగా సంవత్సరం ఉంటుంది గ్యాప్. ఈ సంవత్సరంలో అమ్మా నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకో, అయ్యా నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకో అని చెప్తారు. ఎవరైనా స్త్రీ కానీ పురుషుడు కానీ తప్పు చేసినట్లుగా కనిపిస్తే ద్వితీయోపదేశ కాండంలో వాళ్ళని సమాజ మందిరం దగ్గరికి తీసుకొని వచ్చి రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఎందుకంటే నీవు పరిశుద్ధతను కాపాడుకోలేకపో. ఎందుకు ఈ పని చేయవలసి వస్తుంది అని అంటే, ఈ దుష్టత్వము ఈ సమాజములో ఉండకుండా దూరం అవటం కోసం దేవుడు చెప్పాడు. మూడోదిగా చూడండి, పరలోక సంబంధమైన పుట్టుక ఆయనది. ఆయన పుట్టుక ఏ విధంగా ఉన్నది? యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. నేను ముగించేస్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. చాలు, వినండి. ఎందుకు ఈ పండుగ పరలోక సంబంధమైనది అని అంటున్నాము అంటే, వాక్యము ఎక్కడి నుండి వచ్చింది? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. వాక్యము ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. వినండి. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళకి ఒకసారి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. నిద్రపోతున్నారు కొంతమంది. హ్యాపీ క్రిస్మస్. నిద్రపోని వాళ్ళు అందరికీ. సరే అమ్మ లాక్ నాన్న, ఇంద నుంచి ఏంటో జారుతుంది అనుకుంటున్నా. సరే, వాక్యము దేవుని యొద్ద ఉన్నది. వినండి. ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా పరలోక సంబంధమైన దేవుడే శరీరమును ధరించుకున్నాడు. కాబట్టే ఈ పండుగ పరలోక సంబంధమైనది. ఇంకొకటి చెప్పనా, ఈ పండుగ పరలోక సంబంధమైనది అని ఎలా చెప్పగలుగుతున్నాము అంటే, లూకాసు వార్తలోనికి వచ్చేసాను గబగబా. 2వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. యేసయ్య పుట్టాడు అని అందరికీ తెలిసింది. వెంటనే పరలోక సైన్య సమూహం, ఈ మాట భలే ఉంటుంది. వెంటనే వినాలి. అక్కడ ఏ మాట ఉంది? వెంటనే. నా వైపు చెప్పండి, నా వైపు చూడండి ఒకసారి. వెంటనే పరలోక సైన్య సమూహము. వినండి అమ్మా, వినండి. ఈ పండగ రోజు మిమ్మల్ని బతిమలాడుకోవాల్సి వస్తుంది. స్తోత్రం అమ్మా. కొంచెం ఏమైనా ఉన్నట్లుగా అమ్మ వినండి అన్నట్లుగా. ఈరోజు మేము ఎట్లా అడిగితేనే రేపు పరలోకంలో మాకు ఆశీర్వాదం. సర్లే వాళ్ళు వినపోయినా వినండి అని చెప్పి వినిపించావయ్యా, అందుని బట్టి దేవునికి స్తోత్రం, నీకు ఆశీర్వాదం ఇస్తానంటాడు దేవుడు నాకు. హల్లెలూయా. వినండి. అయితే వెంటనే పరలోక సైన్య సమూహమంతయు, ఆ మాట చెప్పండి ఒకసారి అందరు కలిసి. పరలోక సైన్యమంతయు. ఎందుకని పరలోక సైన్య సమూహమంతా కూడా ఒక్కసారి భూమి మీదకి రావాలి అని అంటే సామాన్యమైన విషయమేనది.
ఎందుకు పరలోక సైన్య సమూహం అంతా భూమి మీదకి దిగి వచ్చాయి? ప్రశ్న. ఎందుకు పరలోక సైన్య సమూహం అంతా కూడా కలిసి భూమి మీదకి దిగి వచ్చాయి? ఆలోచించారా ఎప్పుడైనా? కూరలో ఉప్పు తక్కువైంది కొంచెం అని ఆలోచిస్తాం మనం. ఉప్పు తక్కువ వేసానని. పరలోక సైన్య సమూహం అంతా కూడా భూమి మీదకి దిగి రావడానికి కారణం ఏంటి? క్రీస్తు పుట్టుక. ఇంకా 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 నేను చెప్పనా? అంటే నాకున్న ఆలోచన చెప్పనా మీతో? వాళ్ళు ఎప్పుడూ కూడా దేవుని మొహమును చూడలేదు. వాళ్ళు ఆయన ఆసీనుడై ఉన్నప్పుడు వారికి దేవదూతలకి 6 రెక్కలు ఉంటాయి. ఎన్ని రెక్కలు ఉంటాయి? 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలతో మొహమును కప్పుకుంటారు, 2 రెక్కలతో పాదాలను కప్పుకుంటారు, 2 రెక్కలతో అల్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. ఈ 6 రెక్కలు దేవుని చూడగలుగుతాయా? మొహము పైన రెక్కలు కప్పితే ఆయన నిత్యము దగ 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 మెరియు మహిమతో నిండి ఉంటాడు. హల్లెలూయా. ఎలాగూ మనం దేవుని చూడలేకపోయో మనకు ఒక గొప్ప సంతోషం ఏంటంటే ఆ దేవకుమారుణ్ణే, హల్లెలూయా, ఆ దేవుడే మనిషిగా పుట్టాడు అబ్బాయి, ఇప్పుడు ఆ మనిషినన్నా చూద్దాం పదండి అని సైన్యం అంతా బయలుదేరి ఉంటాయి. నాకు వచ్చిన ఆలోచన. అవునా కదా? పరలోక సైన్య సమూహం అంతయు కూడా భూమి మీదకి వచ్చి ఒక పాట పాడేసాయి. హల్లెలూయా. ఇప్పుడు మనోళ్ళు పాడినట్టుగా. ఇందాక 2 పాడతానన్నా, నేను వద్దన్నా, టైం లేదా అన్న. దోతలు పాడారు ఆ రోజు. ఏం పాడారు అంటే చూడండి, ఆ పాట భలే ఉంటుంది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఏం పాట పాడారంట? ఇదిగో వినండి, ఇదే గొప్ప పాట, మనకు పాఠం కూడా. ఏంటి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఎవరైతే ఇష్టలుగా ఉంటారో వారికి భూమి మీద సమాధానం. ఆయనకి ఇష్టలుగా లేకపోతే మనకు సమాధానం ఉండదు. అబ్బాయి, మా కుటుంబంలో సమాధానం లేదు, మా హృదయంలో సమాధానం లేదు అని అనుకోవచ్చు. ఎందుకు లేదో చెప్తున్నా వినండి. దేవునికి ఇష్టలుగా మనం లేము. ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో, దేవుని చిత్త ప్రకారం చేస్తారో, దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడుచుకుంటారో వారికి, వారి కుటుంబాలలో, వారి జీవితాలలో సమాధానం కలిగిద్ది. అందుకనే ఈ పండుగ ఎలాంటి పండుగ అంట? పరలోక రాజ్య సంబంధమైన పండుగ. హల్లెలూయా. 4వదిగా వినండి, ఈ పండుగ మొదటి తిమోతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. మొదటి తిమోతీయులకు రాసిన పత్రిక అందరికి సుపరిచితమైన వచనం ఇది. 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనని వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. చాలు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే, ఆనాడు కోల్పోయాడు కదా సహవాసాన్ని, ఆనాడు కోల్పోయాడు కదా సంబంధాన్ని, ఆనాడు కోల్పోయాడు కదా దేవునితో ముచ్చటించే అనుభవాన్ని, ఆనాడు కోల్పోయాడు కదా అధికారాన్ని, ఆనాడు కోల్పోయాడు కదా దేవుని యొక్క ఉన్నతమైన రాజసమును మరలా దేవుడు అనుగ్రహించడానికి, పాపులను రక్షించడానికి. హల్లెలూయా. యేసు అనే పేరుకు అర్థం ఏంటి? ఈయనేంటి ఎన్ని పేషన్లు అడుగుతున్నారు అనుకుంటున్నారా? చెప్పండి. యేసు అనే మాటకు అర్థం ఏంటి? రక్షకుడు. క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటి? అభిషిక్తుడు. ఆయన యేసు అనే పేరు ఆయనక, క్రీస్తు అనే పేరు ఆయనకి? చెప్పండి. యేసు క్రీస్తు అన్న వాళ్ళు ఎంతమంది? అవునా? యేసు అనేది ఆయనకి పేరు, క్రీస్తు అనేది ఆయనకి బిరుదు. వినండి జాగ్రత్తగా. రక్షించడానికి వచ్చిన అభిషిక్తుడు. ఆయన పూర్తి మాటకు అర్థం ఏంటి? రక్షించడానికి వచ్చిన అభిషిక్తుడు. వినండి. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. నేను పాపము లేదు అని చెప్పుకుంటే, మొదటి యోహాను రాసిన పత్రిక చూడండి, అసలు ఈ మాట భలే ఉంటుంది. నేనేం పాపం చేస్తున్నా, ఏం తప్పు చేస్తున్నా, అసలు నేను మంచోడిని అయితే చూడండి ఆ మాట. మొదటి యోహానుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల
మనలను మనమే మోసపుచ్చుకుంటామంట. వినండి జాగ్రత్తగా, చివరికి వచ్చేసాను. మనలో ఎవరైనా నేను పాపం కాదు అని అన్నాం అనుకోండి, మానవుడు ఎంత గొప్ప భక్తుడైనప్పటికీ కూడా ప్రతిరోజు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడాల్సిందే. ప్రతిరోజు తన పాపములను ఒప్పుకోవాల్సిందే. చూపు ద్వారా కొన్నిసార్లు పడిపోతాం, ఆలోచనల ద్వారా కొన్నిసార్లు పడిపోతాం, ఊహల ద్వారా కొన్నిసార్లు పడిపోతాం, చేతల ద్వారా కొన్నిసార్లు పడిపోతాం, శరీరము ద్వారా కొన్నిసార్లు పడిపోతాం. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల ఎలా ఉంది అక్కడ మాట? మనలను మనమే మోసపుచ్చుకుంటామంట. అయ్యా మీరేంటి, నేను పరిశుద్ధిని అని అంటే కుదరదు. అక్కడ మనలను మనమే మోసపుచ్చుకోకూడదు. హల్లెలూయా. ఎప్పటి వరకు ఈ ప్రక్రియ ఉండాలి? ఒకరోజు దీక్ష కడుక్కొని అన్నం కూర వండుకొని ఈ రోజుకి అడిగాంగా రోజు కడుక్కొని తినాలా ఏంటి అని అనుకుంటారు ఎవరన్నా? ఏం చేస్తారు? నేను వండిన అన్నంలో అన్నం అయిపోయిన తర్వాత మళ్ళీ బియ్యం పోసి అన్నం వండుతారా? లేదు. మళ్ళీ ఏం చేస్తారు? దీక్షను కడుగుతారా లేదా? పాత్రను కడుక్కుంటారా లేదా? చెప్పండి అమ్మా. మరి హృదయాన్ని కడుక్కోవద్దా? మన ఆలోచనలు కడుక్కోవద్దా? మన శరీరాలను కడుక్కోవద్దా? ఎలా కడుక్కోవాలి? దీక్షకైతే విముసోపులో సరుపులో ఉంటున్నాయి. మరి హృదయాన్ని కడుక్కునేది ఎట్లా? ఆయన వచ్చిందే మనలను రక్షించడానికి. యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా ప్రతి పాపము కడగబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని మనమే మోసపుచ్చుకున్న వారం అవుతామంట. తర్వాత ఇంకా కిందకు చదివినట్లయితే మనలో సత్యం ఉండదు. మనలో సత్యం లేదు అని అంటే ఆయన అన్నాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము. అబ్బాయి నేను పరిశుద్ధిని అంటే కుదరదు, సత్యం ఉండదు. సత్యవంతుడైన యేసయ్య మనలో ఉండడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన అన్నాడు, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవ్వడను రాలేడు. హల్లెలూయా. వినండి, చదవమ్మా, చదవండి నాన్న. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. హల్లెలూయా. ఈ మాట కూడా చదువు. మనము పాపము లేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమవుతాము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఎవరి హృదయాల్లోనైతే వాక్యం ఉండదో, వినాలి, ఎవరి హృదయాల్లోనైతే వాక్యం ఉండదో వారు అనుకుంటారు కదా నేను పాపం చేయలేదు అని అనుకుంటారు. ఎవరి హృదయాల్లోనైతే వాక్యం ఉంటుందో, దావీదు దగ్గరకే ఒక ప్రవక్త వచ్చేసి నువ్వు పాపం చేసావు అన్న వెంటనే దావీదు ఏం చేశాడు? అని బంధించేసేయండిరా అని అన్నాడా? ఏమన్నాడు? సాష్టాంగపడి కృపతో నన్ను క్షమించు. ఈ రోజుల్లో కూడా దేవుని సేవకులుగా నిలబెట్టుకొని చెప్పేటప్పుడు వాడిని అసలు మంచుడు కాదు అన్నట్లు మురదిర వేసామనుకో బాగానే బతుకుతాం యేసుక్రీస్తు కృప ద్వారా. కానీ నిత్య నరకములో యుగ యుగాలు కాలవలసింది మనమే. జాగ్రత్త పడాలి. వినండి, వాక్యం ఉండదు. వాక్యం ఉన్నట్లయితే దినదినము మన హృదయాలను, మన ఆలోచనలు, మన శరీరాలను పవిత్రపరుచుకున్న ప్రభువా నేను చూడకూడనివి ఈరోజు చూశాను, నేను ఆలోచించకూడనివి ఈరోజు ఆలోచించాను, నేను చేయకూడనివి ఈరోజు చేశాను, నేను ఊహించకూడనివి ఈరోజు ఊహించాను అని ప్రతిరోజు కూడా ఎప్పుడైతే మనము సరిచేసుకుంటూ ఆయన రక్తంలో కడగబడుతూ నూతనపరచబడుతూ ఉంటామో అప్పుడే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. అప్పుడు మనలో ఏముండదు? పాపం ఉండదు. ప్రసంగి గ్రంథం ఇదే చివరి రిఫరెన్స్. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20 వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 20 వచనం చదవండి అమ్మా, త్వరగా. పాపము చెయ్యక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనా ఉండునా అని అంటున్నాడు. పాపము చేయకుండా మేలు చేసే నీతిమంతుడు భూమి మీద ఎవరన్నా ఉన్నారా? చెప్పండి, మీరు ఉన్నారా లేరా? అమ్మా చెప్పండి. హల్లెలూయా. పాపము చేయకుండా భూమి మీద నీతిమంతులుగా ఎవరన్నా ఉన్నారా? లేరు. అయితే పాపమునకు వచ్చు జీతం ఏంటి? ఆయన అన్నాడు కదా, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు అని అన్నాడు. ఇంకో మాట ఏమన్నాడు? పాపమునకు వచ్చు జీతము
మరణం అన్నాడు. ఇప్పుడు ఆ మరణపు బంధకాల నుండి, చీకటి బంధకాల నుండి, దుష్టత్వపు బంధకాల నుండి, చెర అనే బంధకాల నుండి, దురాలవాట్లు అనే బంధకాల నుండి వినండి మనల్ని విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఎప్పటికప్పుడు పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆ మాట నమ్మదగినది. అందుకని ఈ మాట భలే ఉంటుంది. 3వ అధ్యాయం 16వ వచనం యోహాను సువార్తలో అందరికీ తెలియదు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు నశింపక నిత్య జీవం పొందునట్లు. వినండి, ఏంటి నాశనం? ఒక పెద్ద జాతరకి వెళ్ళిపోయాం, గుణదల తిరణాలకి వెళ్ళిపోయాం. నేను వెళ్ళా ఒకసారి, గుణదల తిరణాలకి వెళ్ళిపోయి మా బుడ్డోని తీసుకెళ్ళాను. మా బుడ్డోడు తప్పిపోయాడు అనుకో, ఏమైపోద్ది చెప్పండి? ఒక ఆయనకు దొరికాడు. ఆయన ఆ రోజంతా చాక్లెట్లు కొనిపించాడు, బిస్కెట్లు కొనిపించాడు, అన్నం పెట్టాడు, అన్నీ చూశాడు. కానీ బొడ్డోడు ఆ చాక్లెట్లు తిన్న తర్వాత మళ్ళీ ఏడుతున్నాడంట. మళ్ళీ ఆ బిస్కెట్లు అయిన తర్వాత ఏడుతున్నాడంట. వినండి, ఒక సేవకుడు భలే చెప్పాడు ఈ మాట, వినండి జాగ్రత్తగా. అన్నీ అయిపోయినాయి, మళ్ళా ఏడుతున్నాడంట. తర్వాత మా బొడ్డోడు ఎవరికో దొరికాడు. అదే దొరికిన వాళ్ళే మళ్ళీ తర్వాత రోజు కూడా అదే చేశారు. 2 రోజులు అయిన తర్వాత నేనే వెళ్ళి బొడ్డోని ఎత్తుక్కున్నాను అనుకో, పలానా చోట ఉన్నాను అనుకో, పలానా చోట ఉన్నాడని వెళ్ళాను అనుకో, ఆయన అంటాడు కదా, అరే బొడ్డోడా ఉండరా, నీకు చాక్లెట్లు కొనిపిస్తానంటే ఉంటాడాడు. ఎందుకని? మన ఆడికి దొరికాడు, నాకు అవసరం లేదు, నీ చాక్లెట్లు అవసరం, నీ బిస్కెట్లు అవసరం. ఈ రోజుల్లో ఈ మాట కోసమే నేను చెప్తున్నాను. ఈ రోజుల్లో సాతాను కూడా డబ్బు అనే చాక్లెట్లు ఇస్తున్నాడు, అధికారం అనే చాక్లెట్లు ఇస్తున్నాడు, వ్యభిచార సంబంధమైన ఆలోచనలు చాక్లెట్లుగా ఇస్తున్నాడు, బిస్కెట్లుగా ఇస్తున్నాడు. మనము తండ్రికి దూరస్తులుగా ఉన్నాము. మనము తండ్రి దగ్గరికి చేరుకోలేమని తండ్రే మన దగ్గరికి వచ్చాడు. ఇదిగో వచ్చిన తర్వాత ఇక నాకు ఈ చాక్లెట్లు వద్దు, ఈ బిస్కెట్లు వద్దు, ఈ లోకపు ఆశలు వద్దు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, నా తండ్రి చిత్త ప్రకారమే నేను జీవిస్తాను. చివరిగా క్రిస్మస్ ఎందుకు ఇంత సంబరాలుగా చేసుకుంటున్నారు అని అంటే, ఇదిగో ఎవరినైనా అడగండి, ఎంత తత్వవేత్తలనైనా అడగండి, క్రిస్మస్ పండుగ ఎందుకు ఇంత ఘనంగా జరుపుకుంటున్నారు? ఏ చరిత్ర పుస్తకాలైనా, చదువుకునే పుస్తకాల్లో తీసినా కానీ క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. హల్లెలూయా. కాలాన్ని 2గా విభాగించిన ఏకైక రక్షకుడు మన యేసయ్య మాత్రమే. హల్లెలూయా. ఆయన పేరు ఇష్టం లేని వాళ్ళైనా తలవాల్సిందే. ఎందుకని? ఇప్పుడు మనం నీ పుట్టినరోజు ఎప్పుడు అబ్బాయి అన్న వెంటనే మే 19, ఏ సంవత్సరం అబ్బాయి అంటే నేను ఆ సంవత్సరం చెప్తున్నాను అనుకో, కారణం ఏంటి? దినాలు లెక్కించబడుతున్నాయి అంటే కారణం ఏంటి? ఎక్కడి నుంచి లెక్కిస్తున్నారు? ఇవన్నీ ఆయన పుట్టుక కాడ నుంచి ప్రారంభించబడుతున్నాయి. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. హల్లెలూయా. కాలాన్ని 2గా విభాగించాడు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ క్రిస్మస్లో ఉన్న గొప్పతనాన్ని మనం తెలుసుకొని మనము కూడా క్రీస్తు కొరకు గొప్పగా నిలబడే వారముగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని బలపరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా? విన్న వాక్యమును బట్టి. నిజమే ప్రభువా, ఈ లోకపు ఆశలు నన్ను ఆకర్షిస్తూ ఉన్నాయి, అందుకనే నేను నిజమైన పండుగను చేసుకోలేకపోతూ ఉన్నాను. శరీర సంబంధమైన ఆలోచనలు, ఆయన వాక్కులో ఇలా సెలవిచ్చబడింది ఏంటి అంటే, మీ అవయవాలను సజీవ యాగముగా ఆయనకు సమర్పించండి అని. మన అవయవాలను ఈ లోకపు ఆశలకు అప్పగిస్తున్నామా? ప్రార్థన చేసుకునే సమయంలో ప్రార్థన చేసుకున్నామా? ప్రభువా, నన్ను కనికరించు. నా చుట్టూ నూతన వస్త్రాలు ఉన్నాయి, గొప్ప విందు ఉంది, చాలా సంతోషకరమైన వాతావరణంలో ఉన్నాను, కానీ ఆ పండుగ నా హృదయంలో లేదయ్యా. నీవు వస్తేనే నిజమైన పండుగ అంటున్నారు కదా, ఒక్కసారి నా హృదయంలోకి రావా? నేను కూడా ఈ పండుగ పర్వదినాన్ని సంతోషముగా, ఉత్సాహముగా, సంబరాలు చేసుకుంటూ జరుపుకుంటాను కదా నాయనా. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మీలో ఎవరన్నా ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. విన్న వాక్యంను బట్టి ఒకరు ప్రార్థన చేయండి.
శివదేవ మరి వైరం కలిగినప్పుడు తండ్రి అది ఏ విధంగా